హలో గైస్, నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా మొన్న రీసెంట్గా జరిగిన ఒక ప్రెస్ మీట్లో ఈ మిరాయి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఏదైతే ఉందో ఆ టైంలో జరిగిన ప్రెస్ మీట్లో ప్రొడ్యూసర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయన రాజాసాబ్ రిలీజ్ డేట్ కోసం క్లారిటీ ఇచ్చారు. Jan 9th వస్తుందని చెప్పి మనకు ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. సో January 9th మనకి రాజాసాబ్ అయితే రిలీజ్ అవుతుందన్నమాట. అయితే ఆల్రెడీ ఈ January 9th జననాయకన్ రిలీజ్ డేట్ అయితే ఇచ్చుకున్నారు విజయ్ తలపతిది. సో జననాయకన్ రిలీజ్ డేట్ ఉంది కాబట్టి మళ్ళీ క్లాష్ అనే కాన్సెప్ట్ వచ్చింది అసలు యాక్చువల్గా. సో ఈ క్లాష్ అంటే ఆల్రెడీ వార్ 2 వర్సెస్ కూలీ ఏదైతే మొన్న జరిగిందో ఆ క్లాష్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో సేమ్ అదే కాన్సెప్ట్ని మళ్ళీ రైజ్ చేస్తున్నారు. మళ్ళీ మన తెలుగు యువత ఉంటారు కదా, TFI ట్విట్టర్ యువత, అందరూ కాదు ట్విట్టర్ యువత, వాళ్ళు ఏంటంటే వెళ్ళి ఇక కొంతమంది రాజాసాబ్ అంటారు, కొంతమంది జననాయకన్ అంటున్నారు, ఏదో మాట్లాడుతున్నారు అనమాట. సో ఈరోజు ఈ వీడియోలో కొంచెం క్లారిటీగా మాట్లాడుకుందాం. సో రాజాసాబ్ వర్సెస్ జననాయకన్ 2 9th రిలీజ్ అవుతున్నాయి, అది కన్ఫామ్. సో ఏది గెలుస్తుంది క్లాష్లో అని, అండ్ ఎక్కడ ఏ జోన్లో ఏది స్ట్రాంగ్ ఉండే ఛాన్స్ ఉందనేది మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంకా ఒక ఫ్యాక్టర్ ఓపెన్గా మాట్లాడుకుందాం, సింపుల్గా మాట్లాడుకుందాం. డంకీనే పిల్ల డాంకీ లాగా ఎగరేసి కొట్టినోడు అక్కడ ఉన్నది ఫస్ట్ థింగ్ ఒకటి. రెండోది, షారుఖ్ ఖాన్ని రుకో జరా సబర్ కరో అని చెప్పినోడు. ఓకే, షారుఖ్ ఖాన్ కదా, అందుకే రుకో జరా అని చెప్పి ఆగు కాస్త తగ్గు కాస్త అని చెప్పినోడు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సలార్ కూడా మళ్ళీ లాసెస్ అదేదని చెప్పి కొంతమంది మాట్లాడతారు. అండ్ ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ మచ్ హ్యాపీ, ప్రొడ్యూసర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఎంత హ్యాపీ కాకపోతే వాళ్ళు ప్రభాస్ గారితో మళ్ళీ 3 సినిమాలు టైఅప్ చేసుకుంటారు, అంటే సలార్ 2తో కలిపేలేండి, బట్ స్టిల్ 3 సినిమాలు ప్రభాస్ గారితో చేయడానికి వాళ్ళు ఎందుకు ముందుకు వస్తారు? దట్టు 575 కోట్ల రూపాయలు పెట్టి ఎందుకు వస్తారు? వాళ్ళకి లాసెస్ కనుక వచ్చినట్టయితే. సరే, ఇవన్నీ పక్కన పెడితే షారుఖ్ ఖాన్ లాంటి బిగ్గెస్ట్ యాక్టర్ని అతని జోన్లోకి వెళ్ళి కొట్టినోడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో ఇంకా మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఎవరు డామినేట్ చేస్తారని. అవుట్ రైట్ ఓవరాల్ డామినేషన్ అయితే ప్రభాస్దే ఉంటుంది, రాజాసాబ్దే ఉంటుంది, అది క్లియర్. కాకపోతే ఏంటంటే జోన్స్ పరంగా మాట్లాడుకోవాలి కాబట్టి మనం మాట్లాడుకుందాం కొద్దో గొప్ప. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజాసాబ్కి ఏమో తెలుగు ఇండస్ట్రీ మెయిన్ ఓన్ ఇండస్ట్రీ, జననాయకన్కి ఏమో ఓన్ ఇండస్ట్రీ వచ్చి తమిళ ఇండస్ట్రీ. సో ఈ రెండిట్లోని కూడా ఈ 2 సినిమాలది అవుట్ రైట్ డామినేషన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మన దగ్గర ఎలా ఉంటుందంటే డిస్ట్రిబ్యూషన్ ఎవరు తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి మ్యాటర్స్. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఎవరైనా పెద్ద సంస్థ తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జననాయకన్కి ఏ దిల్ రాజో లేదంటే గీతా ఆర్ట్సో లేదంటే ఇప్పుడు ఏషియన్ వాళ్ళు కూడా కొంచెం బాగానే చేస్తున్నారు, వాళ్ళైనా లేదంటే నాగవంశీ అయినా మైత్రి అయినా ఎవరో ఒకరు తీసుకున్నారు అనుకుందాం. సో వీళ్ళలో ఎవరు తీసుకున్నప్పటికీ కూడా కొద్దో గొప్ప బెటర్ థియేటర్ షేర్ ఉంటుంది. అంటే అట్లీస్ట్ ఒక 20% ఆఫ్ థియేటర్స్ జననాయకన్కి వెళ్తాయి, మన దగ్గర 80% ఆఫ్ థియేటర్స్ రాజాసాబ్కి వెళ్తాయి. ఓకే, అది క్లియర్. తమిళనాడు విషయానికి వచ్చినట్టయితే తమిళనాడులో ఎంత పెద్ద డిస్ట్రిబ్యూషన్ హౌస్తో కొలాబ్ అయినప్పటికీ కూడా మనకి మ్యాక్సిమం వచ్చే స్క్రీన్స్ 10%, అండ్ దట్ టు మ్యాక్సిమం మనకి మల్టీప్లెక్స్ చైన్స్లోనే ఎక్కువ దొరుకుతాయి తప్ప సింగిల్ స్క్రీన్స్లో కష్టం. మన దగ్గర ఏంటంటే మన దగ్గర అవన్నీ ఆలోచించరు. మన దగ్గర ఎలా ఉంటుందంటే డిస్ట్రిబ్యూషన్ పెద్దోళ్ళు కనుక తీసుకున్నారంటే ఈవెన్ అవతల ప్రభాస్ ఉండని ఎవరు ఉండని ఇటు ఈ థియేటర్ కూడా ఇచ్చేస్తారు అన్నమాట స్క్రీన్స్. అది కామన్, అది మన దగ్గర అట్లా జరుగుతూ ఉంటుంది.
సో ఇంకా దానికి మనం ఏం చేయలేము, ఎందుకంటే బిజినెస్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళందరూ చేసేది బిజినెస్, ఎవరో ఇక్కడ ఉత్తి పుణ్యానికి ఏం చేయరు కదా. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు ఇంకా అలాగే ఆలోచిస్తారు, అదే కన్సిడర్ చేస్తారు. సరే ఓకే, 10% థియేటర్స్ వస్తాయి మనకి తమిళనాడులో, ఆ 90% జననాయకానికి వెళ్తాయి. ఓకే. సో మార్కెట్ పరంగా చూసుకుంటే యూనో మనకి తమిళనాడు మార్కెట్లో ఎక్కువ కలెక్షన్స్ వస్తాయా అంటే రావు, రావు, రావు. పెద్ద పెద్ద తోపు తురుము సినిమాలు అయినప్పటికీ కూడా రావు. ఏదో సీక్వెల్ ఫ్యాక్టర్ కొద్దో గొప్ప వర్కౌట్ అయితే తప్ప అక్కడ హెవీ హైప్ అయితే ఉండదు. ఇప్పుడు 'సలార్ 2'కి అక్కడ మంచి కలెక్షన్స్ వస్తాయి, అరౌండ్ 100 crore నెట్ రావచ్చు. అండ్ తర్వాత ఈ 'కల్కి' సెకండ్ పార్ట్ కూడా ఆల్మోస్ట్ అంతే మంచి కలెక్షన్స్ రావచ్చు. అంటే 'సలార్'కి వాళ్ళు హైప్ ఇచ్చుకుంటున్నారు. సో అందువల్ల అనమాట. సో అది బేసిక్గా వాళ్ళకి అది బాగా ఎక్కింది, ఎందుకో మరి వాళ్ళకి బాగా నచ్చేసింది. అంటే మన దగ్గర బీభత్సంగా నచ్చింది అది వేరు, వాళ్ళకి ఏంటంటే అది బాగా కనెక్ట్ అయిపోయింది. లైక్ కేజీఎఫ్ లా కనెక్ట్ అయిపోయింది వాళ్ళకి. సో అందువల్ల ఏంటంటే దే ఆర్ ఆల్సో ఎక్సైటెడ్ ఫర్ 'సలార్ 2'. సో నో ప్రాబ్లం, అక్కడ దానికి మంచి కలెక్షన్స్ వస్తాయి, 'కల్కికి' బాగానే వచ్చాయి. బట్ ఒక స్ట్రైట్ ఫిల్మ్ చూసుకుంటే ఇప్పుడు 'జననాయకని' ఇక్కడ స్ట్రైట్ ఫిల్మ్, అదే అక్కడ స్ట్రైట్ ఫిల్మ్. అండ్ 'కూలీని' మనం చూసుకున్నా, లేదంటే 'జైలర్' చూసుకున్నా, సో వీటన్నిటిని మనం చూసుకున్నట్టయితే బేసిక్గానే అవన్నీ స్ట్రైట్ ఫిల్మ్స్ కాబట్టి దానికి ఎంత హైప్ ఉండాలో, దానికి అంటే ఒక స్ట్రైట్ తమిళ్ ఫిల్మ్కి మన దగ్గర ఎంత హైప్ అయితే ఉంటుందో, ఒక స్ట్రైట్ తెలుగు ఫిల్మ్కి అక్కడ అంత హైప్ అయితే ఉండదు. ఓకే, దట్ ఈస్ ఫర్ షూర్. ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్ నెట్ విషయానికి వచ్చినట్టయితే 'కూలీకి' ఇప్పటివరకు ఎంత వచ్చింది, అరౌండ్ చెప్తున్నా కదా, ఆల్మోస్ట్ 60 crore దాకా నెట్ అయితే వచ్చిందబ్బా దగ్గర దగ్గర కూలీకి. అంటే బికాస్ ఆఫ్ ద హైప్ ఆర్ సంథింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి అయితే ఆ మాదిరి కలెక్షన్స్ అయితే వచ్చాయి. మేబీ లోకేష్ కనగరాజ్ ఎఫెక్ట్, రజనీకాంత్ గారి ఎఫెక్ట్, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, నేను కాదని నేను చెప్పట్లేదు. బట్ స్టిల్ నేను అంటుంది ఏంటంటే ఒక స్ట్రైట్ ఫిల్మ్కి మన దగ్గర ఇంత ఉంది కదా. రాజమౌళి గారి స్ట్రైట్, ఇప్పుడు రాజమౌళి గారు ఎంత పెద్ద డైరెక్టరు, సో అంత పెద్ద డైరెక్టర్ అయినప్పటికీ కూడా దాని స్ట్రైట్ ఫిల్మ్కి RRR కాబోలు 59 crore 60 crore నెట్ వచ్చింది. ఇంకా మనకి ఇంకా రన్ కంటిన్యూ అవుతుంది ఇక్కడ. కూలీ ఇంకా ఆగిపోలే కదా, ఇంకా ఉంది. ఈ వీకెండ్ కూడా ఉంటుంది. మ్యాక్సిమం నెక్స్ట్ వీకెండ్ నుంచి డ్రాప్ అవుతుంది మన దగ్గర, ఇంకా ఉండవు. ఎందుకంటే థియేటర్ సినిమాలు వేరే రిలీజ్ అవుతున్నాయి గట్టిగా, సో కష్టం కొంచెం. సో నేను అంటుంది ఏంటంటే మన దగ్గర జననాయకన్ మార్కెట్ ఎక్కువ, మన రాజా సాబ్కి తమిళనాడులో మార్కెట్ తక్కువ. ఓకే, సో బేసిక్గా ప్రభాస్ గారితో సినిమాలు తీసినప్పుడు కూడా అదిగో తమిళనాడు వాళ్ళు ఒక 100 కోట్ల కలెక్షన్లు ఇస్తారని చెప్పి వాళ్ళు ఎవరు తీయరు. ప్రభాస్ గారికి అంటే తెలుగు మార్కెట్ పీక్స్ ఉంటుంది, కర్ణాటక మార్కెట్ గట్టిగా ఉంటుంది, హిందీ మార్కెట్ బీభత్సం ఉంటుంది. ఒకవేళ మంచి టాక్ కనుక పడిందంటే అరాచకం సృష్టిస్తారు. 'కల్కి' చూడండి, 'కల్కి' తెలుగు వెర్షన్ కంటే హిందీ వెర్షన్ ఎక్కువ కలెక్ట్ చేసింది ఫస్ట్ పార్ట్. సో సెకండ్ పార్ట్ మీరు అరాచకం విధ్వంసం చూస్తారు. 'సలార్'కి అంతే జరుగుతుంది. 'సలార్'కి బేసిక్గా తెలుగు ఎక్కువ కలెక్ట్ చేసింది, బట్ 'సలార్' సెకండ్ పార్ట్ అలా జరగదు. 'సలార్' సెకండ్ పార్ట్కి మీరు ఉచ్చకోత అంటే ఏంటో చూస్తారు హిందీలో. సో ఆల్మోస్ట్ 'పుష్ప 2' రికార్డు వరకు వెళ్ళిపోద్ది. ఆల్మోస్ట్ 700 అబోవ్ కొడుతుంది 'సలార్ 2' అయితే. 'వార్ 2' అనేది ఎందుకో నాకు తెలియదు. బేసిక్గా 'వార్ 2' అసలు చాలా పొటెన్షియల్ ఉన్న సినిమా. అది బేసిక్గా బాలీవుడ్ వాళ్ళ స్టైల్ సినిమాని, బట్ అది ఎందుకు వాళ్ళకి ఎక్కలేదో నాకు అర్థం కాలేదు. బ్యాడ్ రివ్యూస్ వచ్చినాయి దానికి మొత్తం. సో వర్డ్ ఆఫ్ మౌత్ కూడా అంత గొప్పగా ఏం లేదు. సో ఇట్ వెంట్ బ్యాడ్ యాక్చువల్గా. 'వార్ 2' కూడా దానికి అంటే ఇంకొకటి, 'వార్ 2'కి చాలా హైప్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. నేనే కాదు, ఈవెన్ హిందీ వాళ్ళు కూడా, హిందీ అనలిస్టులు కూడా అందరు గట్టిగా ఎక్స్పెక్ట్ చేశారు 'వార్ 2' డే 1 బిజ్ చాలా హ్యూజ్ ఉంటుంది, బట్ అసలు జరగలేదు. అది ఎందుకో మాకు అర్థం కాలేదు. హిందీ ఆడియన్స్ కూడా ఎందుకో కొంచెం అవాయిడ్ చేసేస్తున్నారు అబ్బా ఈ టిపికల్ బాలీవుడ్ సినిమాల్ని. అది మళ్ళీ అది షారుఖ్ ఖాన్ తీస్తే యాక్సెప్ట్ చేస్తున్నారు. అంతేలేండి, మన దగ్గర కూడా ఇప్పుడు చూడండి, ఇప్పుడు కార్ని వెనకదంతే బాలకృష్ణ గారు కాబట్టి యాక్సెప్ట్ చేశారు. అదే ఆ ప్లేస్ని ఎవరైనా ఉంటే యాక్సెప్ట్ చేయరు కదా. సో షారుఖ్ ఖాన్ హిందీ బాలయ్య అనమాట. అంటే షారుఖ్ ఖాన్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారు ఆ టైప్ ఆఫ్ రోల్స్ని, ఆ టైప్ ఆఫ్ సినిమాలని. కొంచెం టిపికల్గా ఉన్నా వాళ్ళకి ఓకే. అది ఇట్లా జరిగింది అది. సో నేను అంటుంది ఏంటంటే, సరే రాజా సాబు ఇంకా తమిళనాడులో ఓకే వచ్చే కలెక్షన్లే బేసిక్గా 20 కోట్ల నెట్ అనుకుందాం. అందులో ఒక 5-10 కోట్లు తగ్గిన ఒక 10-15 కోట్ల నెట్ అయితే వస్తుంది ఈజీగా. ఎటు వచ్చి జననాయకన్ ఏంటంటే ఇక్కడ ఒక 40 crore నెట్ మినిమం టార్గెట్ పెట్టుకొని వస్తారు జనరల్గా తెలుగు ఇండస్ట్రీ నుంచి. ఎందుకంటే లాస్ట్ సినిమా అనే కాన్సెప్ట్ కూడా ఉంది, తెలుగులో కూడా మంచి హైప్ ఉంది, అది ఇది అని చెప్పి.
అది పైగా మళ్ళీ ఆ మధ్య భగవంత్ కేసరి రీమేక్ అన్నారు. ప్రైమ్‌లో దాని వ్యూస్ పెరిగినాయి తమిళనాడు నుంచి. ఎందుకో తెలీదంటే ఇది రీమేక్ కాన్సెప్ట్ వచ్చింది బయటికి. కాకపోతే ఆ కొన్ని కొన్ని సీన్స్ తీసుకున్నారు దాంట్లోంచి. సో, అందుకని అట్లా ఆ రీమేక్ కాన్సెప్ట్ వచ్చింది. దానికోసం రైట్స్ తీసుకున్నారనమాట. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఆహ్, యూనో ఇటొచ్చి ఇది జననాయగానికి కొంచెం లాసు. నేను అదే అంటున్నా. మనకి రాజా సాబ్‌కి తమిళనాడు మార్కెట్ ఉన్నదే తక్కువ. అందులో కొంచెం తగ్గినా ప్రాబ్లమ్ లేదు. జననాయకానికి ఆ తెలుగు రాష్ట్రాల మార్కెట్ ఎక్కువ. దాంట్లో ఒక 50, 60% లాస్ ఉంటది కాబట్టి డెఫినిట్‌గా జననాయకానికి కొద్దో గొప్పో రంధ్రం అని చెప్పాలి ఈ విషయంలో. ఓకే. సో, ఇంకా తర్వాత అదర్ ఇండస్ట్రీస్. కర్ణాటక విషయానికొస్తే కర్ణాటకలో నెక్ టు నెక్ ఉంటది. ఎందుకంటే కర్ణాటక ఎట్లా ఉంటదంటే అది బేసిక్‌గా కొంచెం యూనో ఏమంటారు 2 స్టేట్స్ హీరోస్‌కి కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న స్టేట్ కర్ణాటక. ఇటు ఏపీ, తెలంగాణ హీరోస్‌కి అంటే తెలుగు హీరోస్‌కి, అటు తమిళ్ హీరోస్‌కి మంచి ఫ్యాన్ బేస్ ఉన్న స్టేట్ కర్ణాటక. సో, అట్లాంటప్పుడు ఏంటంటే ఇది నెక్ టు నెక్ ఉంటదక్కడ. 'హోమ్ బాలేవోడు' గనక దిగితే సెట్టు. 'హోమ్ బాలే' దిగి ఆహ్, ప్రభాస్ గారు ఫోన్ చేసి డార్లింగ్ మన సినిమా డిస్ట్రిబ్యూట్ చేయాలి డార్లింగ్ అంటే, ఓకే డన్ అంటే ఇంక అంతే. ఒక నెక్ టు నెక్ తగ్గిపోద్ది. 60, 70% రాజా సాబ్‌కెళ్తదప్పుడు. అంటే 'హోమ్ బాలే' డిస్ట్రిబ్యూషన్‌లో దిగితే ఇంక పీక్స్ ఉంటదబ్బా! అదైతే క్లియర్. సో, అది మ్యాటరు. ఇంకా మరి ఏం చేస్తారో చూడాలి మరి కర్ణాటకలో. ఇంకా తర్వాత కేరళ విషయానికొస్తే కేరళలో విజయ్ తలపతి డామినేషనే ఉంటది. ఎందుకంటే కేర కేరళలో కూడా పీపుల్ బేసిక్‌గా స్ట్రెయిట్ తమిళ్‌లోనే చూస్తారు. మలయాళం డబ్బింగ్ గూడా గాదు. మనది డబ్బింగ్ జూస్తారు. మనది డబ్బింగ్ వెర్షన్ జూస్తారు. ఎందుకంటే మన డబ్బింగ్ బావుంటది యాక్చువల్లీ. సో, వాళ్ళతో పోలిస్తే. సో, డబ్బింగ్ వెర్షన్ జూస్తారు. అండ్ డబ్బింగ్ వెర్షన్ యూనో కలెక్షన్స్ రావచ్చు గానీ, ఆబ్వియస్‌లీ జననాయకన్‌కి ఎక్కువ కొడతది కేరళలో. అదైతే క్లియరు. ఇంక నార్త్ ఏం జననాయకన్ని పెద్ద పట్టించుకోరు గూడా. ఎవరు కన్సిడర్ గూడా జేయరు యాక్చువల్లీ జననాయకన్ని. అది, అది ఎందుకో ఏదో వచ్చింది ఎళ్ళిపోయింది అన్నట్టే ఉంటది సినిమా తప్ప, జనరల్‌గా 'లియో' అంత హైప్డ్ సినిమా దానికే లేదు. ఇంక 'జననాయకన్‌కి' ఎందుకుంటది చెప్పండి. 'జననాయకన్‌కి' లేదసలు యాక్చువల్లీ. సో, ఇంకా అందుకే మనం పెద్ద కన్సిడర్ చేయాల్సిన పర్లేదు. నార్త్‌లో ఇంక మొత్తం 'రాజా సాబ్' డామినేషనే ఉంటది. ఔట్ రైట్ నో డౌట్ ఇంకా. సో, ఇంకా నార్త్. ఓవర్‌సీస్ విషయానికొచ్చినట్టయితే నార్త్ అమెరికాలో మళ్ళీ మన డామినేషన్ చాలా గట్టిగా ఉంటది 'ప్రభాస్' గారిది. ఎందుకంటే 'రాజా సాబ్' అది అంతకుముందు 'కల్కి' కావచ్చు, 'సలార్' కావచ్చు వీటన్నిటికి నార్త్ అమెరికాలో డామినేషన్ మనది ప్యూర్ డామినేషన్ ఉంది మన సైడ్ నుంచి. దట్ ఈస్ ఫర్ ష్యూర్ అనమాట. సో, ఇంకా దానికోసం మనం పర్టిక్యులర్‌గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఔట్ రైట్ విధ్వంసం సృష్టిస్తారు నార్త్ అమెరికా సైడ్. కాపోతే ఈ మలేషియా, సింగపూరు ఇటు సైడ్ కొన్నుంటాయి. కొన్ని ఓవర్‌సీస్‌లుంటాయి. ఆ ఓవర్‌సీస్‌లో ఏంటంటే తమిళనాడు వాళ్ళు చాలా ఎక్కువ మందున్నారు తమిళ్ వాళ్ళు. సో, వాళ్ళ మార్కెట్ ఎక్కువ. సో, బేసిక్‌గానే ఓవర్‌సీస్ మార్కెట్ కొంచెం స్ట్రాంగుంటది కాబట్టి ఓవర్‌సీస్‌లో అంటే ఓవరాల్ ఓవర్‌సీస్‌లో చూసుకుంటే 50, 50గా ఉండొచ్చు. కొంచెం ఉండొచ్చు. సో, బట్ మేబీ ఓవరాల్ గ్రాస్ పరంగా చూసుకుంటే అంటే టికెట్ బుకింగ్స్, థియేటర్ షేరింగ్ ఇట్లాంటివన్నీ ఒకలా ఉన్నా గూడా ఓవరాల్ గ్రాస్ చూసుకుంటే మళ్ళీ 'రాజాసాబ్' కొంచెం బెటర్ పొజిషన్‌లో ఉండొచ్చు డెఫినెట్‌గా. సో, థాట్స్ వాట్ ఐ యామ్ ఫీలింగ్ అనమాట. అది మ్యాటర్. అండ్ ఇంకేమున్నాయి మాట్లాడుకోవడానికి? ఇవే కదా! ఈ 5 జోన్సే మెయిన్ గదా! సో, తెలుగు 'రాజాసాబ్', తమిళ్ 'జననాయకన్', కర్ణాటక మోస్ట్‌లీ 'రాజాసాబ్' బట్ ఏమో చెప్పలేము. ఎందుకంటే 'హోమ్ బాలే' దిగితే 'రాజాసాబ్' సైడ్ ఎళ్ళిపోద్ది. కేరళ 'జననాయకన్', నార్త్ ఇండియా 'రాజాసాబ్', నార్త్ అమెరికా 'రాజాసాబ్', రిమైనింగ్ ఓవర్‌సీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోని 'జననాయకన్'. సో, కొంచెం నెక్ టు నెక్ ఉంటది. బట్ ఓవరాల్‌గా కలెక్షన్స్ పరంగా డామినేషన్ అయితే మాత్రం డెఫినిట్‌గా 'రాజాసాబ్‌దే' ఉంటది. అండ్ ఇంకొకటి నేను బేసిక్‌గా 'వార్ 2' టైమ్‌లోనే చెబుదాం అనుకున్నా. కాకపోతే ఏంటంటే 'కూలీలో' కూడా 'నాగార్జున' గారున్నారు. 'నాగార్జున' గారు ఉండడం వల్ల ఆ పాయింట్ రైజ్ చేయలేకపోయాను. బట్ ఆఫ్‌కోర్స్ ఎండ్ ఆఫ్ ది డే 'లోకేష్ కనగరాజ్' పుల్డ్ 'నాగార్జున' గారు వెరీ నైస్‌లీ. దట్ ఈస్ ద డిఫరెంట్ పాయింట్. అసలు ఏందో ఒక రెగ్యులర్ నార్మల్ విలన్ క్యారెక్టర్‌కి దానికి మళ్ళీ 'నాగార్జున' గారు అన్ని సార్లు పిలిపించి ఓకే చేసి ఏందో నాకు అర్థం కాలే. బట్ తమిళ్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. దానికి రీజన్ ఏంటంటే హ్మ్, 'సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా' అని ఒక పాట ఉంది కదా! అది తమిళ్‌లో చాలా పెద్ద హిట్. ఆహ్, 'ఉన్నై కాదిల్లే కారణమిల్లై' ఏదో సంథింగ్ ఏదో ఉంది పాట. ఆ పాట పెట్టుకొని దే ఆర్ వైబింగ్ ఫర్ సైమన్ క్యారెక్టర్ యాక్చువల్లీ. ఓహ్! 'జైలర్‌లో' కూడా 'సునీల్' గారి క్యారెక్టర్‌కి కూడా పిచ్చి పిచ్చిగా కనెక్ట్ అయిపోయారు వాళ్ళు. సరే దట్స్ దేర్ విష్. మనం ఏం కాదనలేం. బట్ ఫర్ అస్
నాగార్జున గారి క్యారెక్టర్ ఈజ్ అవుట్ రైట్ డిసప్పాయింట్మెంట్, అది వేరే విషయం. సరే, బట్ ఆయన ఉండబట్టి ఒక పాయింట్ మనం మాట్లాడుకోలేకపోయాం. కానీ సీరియస్లీ చెప్తున్నా, ఇప్పుడు రాజా సాబ్ అండ్ జననాయకునికి మాత్రం ఓపెన్గా చెప్తున్నా, ఫస్ట్ తెలుగు సినిమా ఏ హీరో ఫ్యాన్కైనా సరే, ఇన్ కేసు ఒకవేళ అవతల ఏదైతే సినిమా వస్తుందో దాంట్లో కూడా మన తెలుగులోని టాప్ యాక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే మనం ఈ పాయింట్ కన్సిడర్ చెయ్యొద్దు. అండ్ 2 సినిమాలు మనమే అన్నట్టు ఉండాలి. కానీ బేసిక్గా ఒకటే రోజు 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, క్లాష్ ఉంది అనే టైంలో తెలుగు సినిమా రిలీజ్ అవుతూ వేరే లాంగ్వేజ్ సినిమాలు వేరే ఏమైనా రిలీజ్ అవుతున్నట్టయితే మన ఫస్ట్ సపోర్ట్ అనేది తెలుగు సినిమాకు ఉండాలి. నేను వార్ 2 కూడా చెప్పొచ్చు, కానీ అవతల కూలీలో నాగార్జున గారు ఉన్నారు. సో ఆయన మన స్టారే. సో మనం చెప్పలేము, చెప్పకూడదు కూడా. సో అందుకే చెప్పలేదు. సో మనం రెండింటికి సపోర్ట్ చేయాలనే ఆస్పెక్ట్లోకి రావాలి. అప్పుడు ఒకటి బాగుంటే అది డిఫరెంట్. అట్లా కాకుండా దీనికే వెళ్ళాలి, ఇది దీనికి వెళ్ళకూడదు, ఇది ఈ సినిమా దీని తొక్కేస్తుంది, ఈ సినిమా దీని తొక్కేస్తుంది అని అనవసరం. ఓకే, ఇప్పుడు రాజా సాబ్ విషయానికి వస్తే మాత్రం అవుట్ రైట్ రాజా సాబే ఉండాలి మనందరం మైండ్లోని కూడా. ఇదేదో నేను అంటే నేను అంటుంది ఏంటంటే వేరే లాంగ్వేజ్ సినిమాలు చూడడం తప్పని నేను అన్నాను. ఎందుకు? ఆబ్వియస్లీ ఇప్పుడు మన సినిమాలు కూడా వేరే లాంగ్వేజ్లో చూస్తున్నారు కాబట్టి. ఇప్పుడు అలా అనుకుంటే మన సినిమాలు హిందీలో ఆడకూడదు, తమిళ్లో ఆడకూడదు, ఇంకెక్కడ ఆడకూడదు కదా, ఆడుతున్నాయి. అండ్ డంకీ అండ్ సలార్ క్లాస్ టైంలో అయితే సలార్ దెబ్బకి డంకీ ఒకరోజు ముందుకు ప్రీపోన్ చేసుకుంది. టాకు బాగా వచ్చినట్టయితే మంచి కలెక్షన్స్ వస్తాయి అన్నట్టు. టాకు వర్స్ట్గా వచ్చింది. సరే, వాట్ ఎవర్ ఇట్ హ్యాపెండ్. అండ్ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ కూడా కొంచెం అటు ఇటు చేశారు. సరే, ఓకే. నేనంటుంది ఏంటంటే ఇట్లాగా ఒక ఏమంటున్నాను, ఆ పీక్స్ కైండ్ ఆఫ్ ఈ క్లాషెస్ లాంటివి వస్తున్నప్పుడు, 2 పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు మన ఇండస్ట్రీ సినిమాని మనం చూసుకోవాలి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీయే మనకు మెయిన్, తెలుగు సినిమాలే మెయిన్. మనం చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగింది. ఇప్పుడు మధ్యలో కొన్ని వచ్చినాయి, అఫ్కోర్స్ వాటిని చూడాలి. బట్ వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి ఇది ఆడకూడదని కోరుకోవడం, ఈ క్లాష్కి వచ్చిందంటే ఇది తొక్కేయాలి అనుకోవడం, ఎందుకు అవన్నీ? దిస్ ఈస్ నాట్ నెససర్లీ రైట్. సో ఎందుకో నాకైతే ఇది కరెక్ట్ అనిపించదు ఇలా చేయడం. బట్ ఏమో ఇంకే చెప్తే మారిపోతే ఇంకేమి. సో బట్ నా పాయింట్ అయితే ఒకటి, తెలుగు సినిమా వర్సెస్ ఎనీ అదర్ సినిమా ఒకటే రోజు రిలీజ్ అవుతున్నాయంటే వాళ్ళు ప్యూర్లీ సపోర్ట్ తెలుగు సినిమా. దట్ ఈస్ ఫర్ షూర్. బికాస్ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ TFI, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. నాట్ తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, నాట్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ, నాట్ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ, నాట్ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎవ్వరు కాదు, ఫస్ట్ తెలుగే. తెలుగు తర్వాతే ఎవరైనా సరే. అది అందరిలోనే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ కన్సిడర్ దట్ పాయింట్. నా సైడ్ నుంచి ఇది ఒక రిక్వెస్ట్, ఒక తెలుగు సినీ అభిమానిగా నా సైడ్ నుంచి ఇది రిక్వెస్ట్. నేనేం మళ్ళీ అదే అంటున్నాను, ఏమంటారు, బానిస కాదు నేను. మళ్ళీ ఐ లైక్ మూవీస్, ఐ వాచ్ మూవీస్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం నేను మూవీస్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తా, క్రిటికల్ అనాలిసిస్ చెయ్యను నేను. అంటే ఇప్పుడు ఇట్లా గన్ను పైకి ఎత్తిన తర్వాత ఆడు షూట్ చేసేస్తే అయిపోయింది కదా, ఎందుకు గన్ను కింద పడేయాలి, ఇట్లాంటి దిక్కుమాల లాజిక్లు అయితే నేను లాగను. నాకు అట్లా రాదు నాకు. సో లాజిక్లు కాదు, మనకి ఎండ్ ఆఫ్ ది డే సినిమా ఈజ్ ఎంటర్టైన్మెంట్, సినిమా ఈజ్ మ్యాజిక్. సో అది మనల్ని ఆ 2.5 గంటలు 3 గంటలు అక్కడ కూర్చున్నంతసేపు మనల్ని ఎగ్జైట్ చేయగలగాలి. అట్లా ఎగ్జైట్ చేసినప్పుడు మాత్రమే ఆ సినిమా మనల్ని ఎంటర్టైన్ చేసినట్టు. అలా ఎంటర్టైన్ చేస్తే చాలు మనకి, అంతే. దట్ ఈస్ ద ఓన్లీ మోటివ్ ఆఫ్ మీ. నేను అలాగే చూస్తా సినిమాలు. సో మీరు కూడా అలాగే చూడండి అని కోరుకుంటున్నాను నేనైతే నా సైడ్ నుంచి, అంతే. అంతకుమించి ఇంకేమీ లేదు. సో దాట్స్ ఇట్ గైస్. సో మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ స్టార్టింగ్లో అది ఎందుకు చెప్పాను తెలుసా, ఈ డంకీని ఒక పిల్ల డాంకీలాగా ఎగరేసి కొట్టాడు, షారుఖ్ ఖాన్ని రుకో జరా అని చెప్పాడు, ఇవన్నీ ఎందుకు చెప్పాను తెలుసా? బేసిక్గా కొంతమంది ఏంటంటే మళ్ళీ ఈ రాజాసాబ్ వర్సెస్ జననాయకన్ అంటే జననాయకనే తోపు, దమ్ముంటే ఆపు, ఇట్లా ఈవెన్ మన పేజీలు కూడా కొంతమంది రాజాసాబ్కి ఏంటంటే జనవరి 14 నుంచి థియేటర్లు ఉండవు, అంటే వేరే సినిమా రిలీజ్ అవుతుంది కదా, సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అవుతుంది కదా, సో జనవరి 14 నుంచి థియేటర్లు ఉండవు, ఇట్లాంటివన్నీ చెప్తున్నారు అనమాట. సో మీరు ఒకటి అర్థం కావాల్సింది ఏంటంటే, మీకు ఒకవేళ జనవరి 14 నుంచి థియేటర్లు లేకపోయినట్టయితే, అంటే ఎన్నైతే థియేటర్లు ఉంటాయో వాటిలో 100% ఆక్యుపెన్సీ పెడుతుంది సినిమా. అందులో మీరు కంగారు పడిపోవాల్సిన పని లేదు, మీరు ఎవరో కూడా. ఓకే, ఎవరైతే ఇట్లా అనుకుంటున్నారో ముందే చెప్తున్నా. సో ఒకవేళ వీళ్ళు నన్ను అడిగితే థర్స్డే రిలీజ్ చేసుకుంటే బెటర్, నన్ను అడిగితే. ఏమో ఒకవేళ ఇన్ కేస్ వీళ్ళు కావాలనుకుంటే, ఇన్ కేస్ రాజాసాబ్ టీమ్ కొంచెం బెటర్గా ఉండొచ్చు అనుకుంటే 8th రిలీజ్ చేసుకుంటే ఇంకా బెటర్, థర్స్డే రోజు. సో
పుష్ప 2 కూడా మనకు థర్స్‌డేనే రిలీజ్ అయినట్టుంది కదా! వెన్స్‌డే ఏమో ప్రీమియర్స్ పడ్డాయి దానికి. సో, అదే అంటున్నా. అట్లా చేసుకుంటే బెటర్ ఆప్షన్ ఇంక అంతే. సో, అది గైస్. సో, మిమ్మల్ని అడగట్లేదు నేను. ఈ క్లాష్‌లో ఏది విన్ అవుతుందనుకుంటున్నారు అని. కింద ఓన్లీ 'రాజాసాబ్' కోసమే కామెంట్ చేయండి. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ ద వీడియో. మాట్లాడుకుందాం 'జననాయకన్' సినిమా కోసం. అది బావుంటే బావుందనుకుందాం. అది వేరే విషయం. ఇఫ్ ఇట్ ఈస్ నైస్, ఇట్ ఈస్ నైస్. బట్ డోంట్ నీడ్ టు కంపేర్ విత్ 'రాజాసాబ్'. డోంట్ నీడ్ టు ఏమంటారు, ఈ క్లాస్‌కొచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ ఆడు బాగోకూడదని కోరుకోవడం. ఇట్లా ఇది కరెక్ట్ కాదు. అది. ఓకే. సో, అది. ఏదో ఒక రోజు ఇలాగే మనము ఈ గొడవలు, ఈ ఈ 'బార్బెల్' లాంటి రివ్యూవర్స్ వీళ్ళందరి వల్ల ప్రొడ్యూసర్‌లు సినిమాలు తీయడం మానేస్తే, ఓవర్ క్రిటికల్ అనాలిసిస్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల చెప్తున్నా. ఈ ఓవర్ క్రిటికల్ అనాలిసిస్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఆడియన్స్‌లో కూడా అట్లాగే తయారయ్యారు వాళ్ళని చూసి. అట్లా చేసిన తర్వాత ఏదో ఒక రోజు సినిమాలు తీయడం మానేస్తారు కంప్లీట్‌గా. అది. అప్పుడు మేబీ ఏమంటారు, ఏముంది అప్పుడు చిన్న బడ్జెట్ సినిమాలు తీసుకుంటారు. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు తీసుకుంటారు. మలయాళం సినిమాలు చూసుకుంటాం అట్లా అని చెప్పి. మలయాళం నుంచి కూడా వరస్ట్ సినిమాలు వచ్చినవున్నాయి. మలయాళం నుంచి బెస్ట్ సినిమాలు వచ్చినవున్నాయి. తెలుగు సినిమాలో కూడా తక్కువ బడ్జెట్‌తో బెస్ట్ క్వాలిటీ కంటెంట్ ఇచ్చిన సినిమాలు ఉన్నాయి. సో, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పర్టిక్యులర్ సిట్యుయేషన్. అండ్ ఇంకొకటి, మార్కెట్ అనేది ఒక్కొక్కసారి ఒక్కోలా వర్క్ అవుతుంటది. ఆ మార్కెట్ వర్క్ అవుతున్న విధానాన్ని బట్టి ఇండస్ట్రీలోని ఫైనాన్షియల్ సెగ్మెంట్స్ అన్నీ మారుతూ ఉంటాయి. అసలు బేసిక్‌గా ఒక సినిమా బడ్జెట్ కోసం మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి టికెట్ హైక్స్ పెంచారు అంటే ఈ ప్రైస్ నాకు వర్తా కాదా? అంటే ఈ ప్రైస్ నేను పెట్టాలనుకుంటున్నానా లేదా ఒక సినిమా చూడడానికి? ఒక 3 గంటల ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఈ ప్రైస్ నేను పెట్టాలా? వద్దా? అని డిసైడ్ అయ్యి ఓకే అనుకుంటే ఎళ్ళాలి. లేదంటే లేదు. తర్వాత ఒక 10 రోజుల తర్వాత వేరే ప్రైసెస్ ఉంటాయి. ఆ ప్రైసెస్ ఓకే అనుకుంటే అప్పుడు ఎళ్ళడమే. అంతే. సో, దిస్ ఈజ్ హౌ వీ హావ్ టు డూ. మన సైడ్ నుంచి మనం ఏం చేయాలో అది చూసుకోవాలి తప్ప, వాళ్ళని ఇట్లా చేయండి, అట్లా చేయండి అని చెప్పకూడదు. ఓకే. సో, దట్ ఈస్ ద పాయింట్ ఐ యామ్ సేయింగ్. సో, మనకేమనిపిస్తే మనం చేసుకోవడమే. సో, మనం ఏం చేయాలి? టికెట్ ప్రైస్ ఎక్కువ పెట్టారనుకోండి, టూ మచ్ పెట్టారనుకోండి, ఎళ్ళొద్దు. ఫస్ట్ డే ఎళ్ళొద్దు. 100% ఆక్యుపెన్సీ ఇవ్వద్దు డే 1. తక్కువ ఇవ్వండి ఆక్యుపెన్సీ. అప్పుడు వాళ్ళకే తెలిసొస్తది. వాళ్ళే తగ్గిస్తారు. వాళ్ళే నార్మల్ రేట్‌లో ఉంచుతారు. బెటర్ ఆప్షన్ గదా! సో, అట్లా కంటిన్యూ చేసుకుంటే బెటర్. అంతేగాని సినిమాల్ని ఓవర్ క్రిటికల్ అనాలిసిస్‌తో చెడదొబ్బొద్దు. అంతే. అది నేను చెప్పే మాట. సినిమాని ఎమోషనల్ యాస్పెక్ట్‌లో చూడాలనుకున్న వాళ్ళు ఎమోషనల్ యాస్పెక్ట్‌లో చూడండి. ఎంటర్‌టైన్‌మెంట్ యాస్పెక్ట్‌లో చూడాలనుకున్న వాళ్ళు ఎంటర్‌టైన్‌మెంట్ యాస్పెక్ట్‌లో చూడండి. బట్ మాక్సిమం సినిమా ఈజ్ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్ అనేది అర్థం చేసుకోండి. అంతేగాని సినిమా ఈజ్ నాట్ మెంట్ ఫర్ డీటెయిలింగ్. ఇప్పుడు ఆయన పేరేంటి, వినీత్ సినీ అని చెప్పి ఒక ఆయన వచ్చి డీటెయిలింగ్ చేస్తాడాయన. ఆయన డీటెయిలింగ్ చేయడానికి వీలు లేని సినిమా ఏదన్నా ఉందంటే అది బాలేదని అర్థం కాదు. అది డీటెయిలింగ్ అవసరం లేదు దానికి. అది ప్యూర్‌లీ మేడ్ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్ అది. అది నేను చెప్పే మాట ఇక్కడ. సో, ఇట్లా ఉంటారు. సో, అదే నేను అంటుందేంటంటే, ఓవర్ క్రిటికల్ అనాలిసిస్ వదిలేసేయండి సినిమాల మీద. చూడండి, ఎంజాయ్ చేయండి, జస్ట్ చిల్ అవ్వండి, వైబ్ అవ్వండి, ఎంజాయ్ చేయండి, వచ్చేసేయండి అంతే. దాని గురించి అతిగా ఆలోచించేసి, దాన్ని మన బ్రెయిన్‌లోకి ఎక్కించుకొని మిగతా పనులన్నీ మానేసి, అరే ట్రైన్ ఇట్లా ఉండాలి కదా! ఇలా ఎందుకుంది? వీఎఫ్ఎక్స్ బాలేదు. ఎవడా వీఎఫ్ఎక్స్ ఎడిటర్ ఇట్లా ఇయన్నీ అనవసరం. ఓకే. సో, దట్ ఈస్ ద పాయింట్. మరీ వరస్ట్‌గా ఉంటే వీ క్యాన్ సే దిస్ ఈస్ వెరీ పూర్ వీఎఫ్ఎక్స్. దిస్ ఈస్ వెరీ బ్యాడ్ వీఎఫ్ఎక్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ అయితే రీసెంట్‌గా వచ్చిన 'హరిహర వీరమల్లు'లో సెకండ్ హాఫ్ ఆ హార్స్ రైడింగ్ సీన్స్ గాని ఇవన్నీ కూడా ఔట్‌రైట్ తెలిసిపోతుంది. అది ఒక దగ్గర నుంచొని గుర్రాన్ని ఇట్లా ఊపుతుంటారు, బొమ్మ గుర్రాన్ని. అది బేసిక్‌గా మూవీ షూటింగ్స్‌లో గ్రీన్ మ్యాట్ ఏసిన గుర్రాన్ని. ఆ షాట్స్ అని అర్థమైపోతుంది. అట్లా మరీ ఔట్‌రైట్ డిజాస్టర్స్ వీఎఫ్ఎక్స్ ఉంటే వీ క్యాన్ సే అబౌట్ దట్. బట్ ప్రతిసారి వీఎఫ్ఎక్స్ మీద కాన్సంట్రేట్ చేసి, అంటే వీఎఫ్ఎక్స్ ఓరియెంటెడ్ సినిమాలు తీసినప్పుడు దాంట్లో ఈ ప్రాబ్లమ్స్ ఉండడం అనేది కామన్. కాకపోతే ఏంటంటే దాని మీదే ఫోకస్ పెట్టి అసలు స్టోరీ మీద, కంటెంట్ మీద కాన్సంట్రేషన్ వదిలేస్తున్నారు మన దగ్గర ఆడియన్స్. ఇట్లాగా చిన్న చిన్న వాటిని పెద్దది చేసి, హైలైట్ చేసి, నెగెటివ్ ఆస్పెక్ట్స్ అన్నిటిని కూడా మెయిన్ చేసేసి అట్లా చెయ్యకపోతే బెటర్. ఏదో ఒక రోజు ప్రొడ్యూసర్‌లందరూ ఇంటికి పోయి నేనింక తీయను సినిమాలు, దిక్కుమాలిన ఇండస్ట్రీ ఎందుకొచ్చింది నాకిదని చెప్పి వాళ్ళు ఎళ్ళిపోతే ఇవి రావు. సినిమాలు రావు. ఓకే. ఎస్ఎస్ఎంబి 29 అది ఏ22 కాదు. ఏది ఉండదు. దీని తర్వాత ఆగిపోతారు ఇంక అందరూ కూడా. ఎస్ఎస్ఎంబి 29 కూడా నాకు తెలిసి క్రిటికల్ అనాలిసిస్‌తో చూస్తారు చాలామంది. మళ్ళీ దాంట్లో కూడా బొక్కలే కనపడతాయి క్రిటికల్ అనాలిసిస్‌తో చూస్తే. ఒకడొచ్చి కాపీ కొట్టాడు రాజమౌళి అంటాడు. ఈ సీన్ కాపీ కొట్టాడు, ఆ సీన్ కాపీ కొట్టాడు. నువ్వు ఆ సీన్ చూస్తున్నప్పుడు ఎక్సైట్ అయ్యావా లేదా? ఒకటి. ఎక్సైట్ అవ్వలేదనుకో అప్పుడు నువ్వు కాపీ గురించి మాట్లాడుకోవచ్చు. అది మ్యాటర్. నువ్వు ఆ సీన్ చూస్తున్నప్పుడు ఎక్సైట్ అయ్యి బయటకొచ్చిన తర్వాత ఇది ఆ సినిమాలో కదా అని అనుకుంటే వేస్ట్. థియేటర్‌లో నువ్వు ఎంతవరకు ఎంటర్‌టైన్ అయ్యావనేది మ్యాటర్. అది.
అట్లా చూసుకుంటే బెటర్ సినిమాని. సో అది గైస్, దిస్ ఈజ్ మై పాయింట్ అండ్ మై మోటివ్. ఇంక నాకు చెప్పాలనిపించింది చెప్పేశాను. మీకేమనిపిస్తుందో మీరు చూడండి. ఏదో ఒక రోజు వీలైతే, నేను బార్బల్కి ఇప్పటివరకు ఎప్పుడు మెసేజ్ చేయలేదు, బట్ ఐ వాంట్ టు డిబేట్ విత్ హిమ్ ఏదో ఒక రోజు. అంటే ఈ నాగవంశీ లాంటి వ్యక్తికి ఏంటంటే చేతిలో డబ్బులు ఉన్నాయి కానీ అతనికి మాట్లాడటం రాలేదు. ఇప్పుడు సలార్ లాజిక్ ఏదైతే అతను చెప్పాడో, సలార్ టైంలో బార్బల్ చెప్పింది ఏదో, దానికి నాగవంశీ ఇచ్చిన ఆన్సర్ నాకే నచ్చలేదు, సాటిస్ఫాక్టరీగా లేదు. అంటే అది ఏంటంటే పెద్ద సినిమా హీరోలు అంతే ఉంటుంది, అట్లా కాదు, చెప్పే విధానం ఉంటుంది దానికి. ఒక కమర్షియల్ సినిమాకి, ఒక యాక్షన్ సినిమాకి ఎట్లా చెప్పాలో అట్లా చెప్పాలి, ఆయన చెప్పలే ఎట్లా. సో నాకు అదే అంటున్నాను, నాకు మాట్లాడాలని ఉంటుంది. ఏమంటే మళ్ళీ ఎందుకులే అనేసి అనిపిస్తుంది, అంటే ఇండివిజువల్ ఒపీనియన్స్ కదా అనిపిస్తుంది. కానీ మళ్ళీ బట్ ఐ వాంట్ టు డిబేట్. ఏమో చూద్దాం, అది ఎప్పటికైనా వర్కౌట్ అవుతుందో లేదో మరి. ఇంకా లెట్స్ సీ ఫర్దర్గా ఎప్పుడైనా కొంచెం ఇంకా ఓకే, ఐ వాంట్ టు డిబేట్ అన్న సిచ్యువేషన్ ఉంటుంది కదా 100%. సో ఆ టైంలో నేనే ఇంకా మెసేజ్ చేస్తాను తనకి. చూద్దాం మరి తనేమంటాడో, ఓకే అంటాడో లేదో మరి. సో దాట్స్ ఇట్ గైస్, చూద్దాం. ఇది వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు షేరబుల్ అనిపిస్తే మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేయండి, లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా, వీటన్నిటిలోని కూడా. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు అయితే అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాగా నెక్స్ట్ వీడియో. బై.